నమస్కారం. మన ఆహార గొలుసును సురక్షితంగా మార్చడానికి శాస్త్రవేత్తలు ఒక మైక్రోస్కోపిక్ కవచాన్ని ఎలా తయారు చేస్తున్నారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంకా మన ఫుడ్ ఫ్యూచర్ని కలిపే ఒక ఇంట్రెస్టింగ్ కథ. సరే, అసలు సమస్య ఏంటో తెలుసా? ఫ్యాక్టరీలో టెంపరేచర్ 110 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే నీళ్లు మరుగుతున్న వేడికన్నా ఎక్కువ. అలాంటి భయంకరమైన వేడిలో ఇంత సున్నితమైన జీవులను అంటే మంచి బ్యాక్టీరియాను ఎలా బతికించాలి? వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కదూ. కాని దీనికి సమాధానం మన అందరి ఆహార భవిష్యత్తుకు చాలా ముఖ్యం. సో ముందుగా అసలు ఈ ప్రోబయోటిక్స్తో ఉన్న గొడవేంటో చూద్దాం. ఒకవైపు ఇవి ఎంతో మేలు చేస్తాయి, కానీ మరోవైపు ఒక పెద్ద సమస్య వీటిని పూర్తిగా పనికిరాకుండా చేస్తోంది. ఒకవైపు చూస్తే చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ ఒక వరం లాంటివి. అవి చేపల పెరుగుదలను పెంచుతాయి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జబ్బులు రాకుండా కాపాడతాయి. అంతా బావుంది, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. చేపల ఆహారాన్ని చిన్న చిన్న గుళికలుగా మార్చే ఫ్యాక్టరీ ప్రాసెస్లో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడికి ఈ మంచి బ్యాక్టీరియా దాదాపు మొత్తం చనిపోతుంది. అంటే ఎంత మంచి ఉద్దేశంతో వాటిని కలిపినా చివరికి లాభం 0. ఒకటి కాదు, రెండు కాదు, 1 కోటి, అక్షరాలా 1 కోటి. చేపలకు ఏమాత్రం ప్రయోజనం కలగాలన్నా ప్రతి ఒక్క గ్రాము ఆహారంలో కనీసం 1 కోటి సజీవ బ్యాక్టీరియాలుండాలి. ఆ ఫ్యాక్టరీ వేడి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియా బతికి ఉండడం అనేది మామూలు సవాలు కాదు. సమస్య ఎంత పెద్దదో ఈ చార్ట్ చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్టరీ ప్రాసెసింగ్కి ముందు 100% బతికున్న బ్యాక్టీరియా ఆ భయంకరమైన వేడి తగలాక చూస్తే కేవలం 5% మాత్రమే మిగులుతున్నాయి. అంటే 95% బ్యాక్టీరియా చనిపోతున్నాయన్నమాట. ఎంత పెద్ద నష్టమో చూడండి. మరి దీనికేమైనా పరిష్కారం ఉందా? ఉంది. సైంటిస్టులు ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చారు. ఈ సున్నితమైన బ్యాక్టీరియాని కాపాడటానికి ఒక మైక్రోస్కోపిక్ కవచాన్ని నిర్మిస్తున్నారు. అదేంటో చూద్దాం రండి. దాని పేరే మైక్రో ఎన్కాప్సులేషన్. పేరు కొంచెం కష్టంగా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఈ బ్యాక్టీరియాకి ఒక చిన్న సైజ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేయడం లాంటిదన్నమాట. ఈ జాకెట్ వాటిని ఆ ఫ్యాక్టరీ వేడి నుంచి కాపాడుతుంది. ఈ కవచం 2 లేయర్స్తో తయారవుతుంది. లోపల ఉండేది ఆల్జినేట్. ఇది సముద్రపు పాచి నుంచి వస్తుంది. ఇది ఒక మెత్తని జెల్ లాగా బ్యాక్టీరియాని చాలా జాగ్రత్తగా, సున్నితంగా పట్టుకుంటుంది. ఇక బయట ఉండేదే అసలైన రక్షణ కవచం. దాని పేరు కైటోసాన్. దీన్ని రొయ్యల పెంకుల నుంచి తీస్తారు. ఇది చాలా గట్టిగా ఉండి యాసిడ్ నుంచి, వేడి నుంచి, ఇతర ఒత్తిళ్ల నుంచి పూర్తి రక్షణిస్తుంది. ఓకే, కవచం తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేయడం మరో ఎత్తు. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కవచం కావాలి కదా. దానికోసం సైంటిస్టులు సరైన ఫార్ములాలు ఎలా కనుక్కున్నారో ఇప్పుడు చూద్దాం. దీనికోసం వాళ్ళు ఆర్ఎస్ఎం అనే ఒక స్మార్ట్ టెక్నిక్ వాడారు. అంటే రెస్పాన్స్ సర్ఫేస్ మెథడాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఒక వంటకం చేస్తున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు ఎంతెంత వెయ్యాలో పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి చేసే ప్రయోగం లాంటిది. తక్కువ ప్రయోగాలతోనే బెస్ట్ రిజల్ట్ ఎలా రాబట్టాలో ఈ పద్ధతి చెప్తుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఆల్జినేట్ ఎంత వాడాలి, కైటోసాన్ ఎంత కలపాలి, ఎంతసేపు ఆరబెట్టాలి, ఇలాంటివన్నీ మార్చి చూశారు. వాళ్ల గోల్ ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెంగ్త్, బెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే ఫార్ములాను కనిపెట్టడం. అప్పుడే ఆ కవచం పర్ఫెక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు మన దగ్గర పర్ఫెక్ట్ ఫార్ములాతో చేసిన మైక్రో కవచం ఉంది. కానీ ఇది నిజంగా పనిచేస్తుందా లేదా? దీన్ని నిరూపించాలంటే కొన్ని అగ్ని పరీక్షలు దాటాల్సిందే. దీని జర్నీ చూడండి. ఫస్ట్ ఫ్యాక్టరీలో ఆ 100 కోట్ల డిగ్రీల వేడిని తట్టుకోవాలి. అక్కడ పాసైతే షాపుల్లో 90 రోజుల పాటు పాడవకుండా సజీవంగా ఉండాలి. అది అయ్యాక చేప కడుపులో ఉండే బలమైన యాసిడ్తో పోరాడాలి. ఫైనల్గా ఇవన్నీ దాటి ఒక బతికున్న చేప లోపల తన సత్తా ఏంటో చూపించాలి. ఒక్కో స్టేజ్ ఒక్కో పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఇంత కష్టపడి సాధించేదేంటి? అసలు ఈ రీసెర్చ్ ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం చేపల ఫుడ్ గురించి మాత్రమే కాదు, మనందరి ఫుడ్ సిస్టమ్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల చేపలు, రొయ్యలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఆహార ఉత్పత్తి వేస్ట్ అవ్వకుండా మరింత సమర్థవంతంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే మన ఫుడ్ చైన్లో యాంటీబయాటిక్స్ వాడకం భారీగా తగ్గిపోతుంది. ఇది మనందరి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇండస్ట్రీకి కూడా ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. స్వయంగా ఈ రీసెర్చ్ ప్రపోజలే ఏం చెప్తోందంటే దీని లక్ష్యం
ఒక పటిష్టమైన మైక్రో ఎన్కాప్సులేటెడ్ ప్రోబయోటిక్ సిస్టమ్ను తయారు చేయడం. ఇది చేపల పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా యాంటీబయోటిక్స్పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఎంతకంటే స్పష్టంగా ఏం చెప్పగలం? ముగించే ముందు ఒక ప్రశ్న. కంటికి కనిపించని ఇంత చిన్న టెక్నాలజీతో మనమింత పెద్ద సమస్యను పరిష్కరించగలిగినప్పుడు మన ఆహార వ్యవస్థలో ఇంకా మనకు తెలియని, కనిపించని ఎన్నో సమస్యలకు ఇలాంటి తెలివైన పరిష్కారాలు కనుగొనవచ్చో కదా? దీని గురించి ఆలోచించండి.